నారా లోకేష్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఛాలెంజ్లు విసురుతూ ఉన్నారు. మీ ఛాలెంజ్లు పక్క రాష్ట్రం నుంచి, బయట రాష్ట్రాల నుంచి గడ్డివాముల దగ్గర 20 లక్షలు NDP లిక్కర్ దొరికింది. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఛాలెంజ్లు ఆ గడ్డివాముల దగ్గర పెట్టండి. కృష్ణానదిలో పెదకూరపాడు, ఇటు కృష్ణా జిల్లాలో కునికినపాడులో మీ ఎమ్మెల్యేల అనుచరులు కృష్ణానదిలో రోడ్లేసి పంది కుక్కుల్లాగా ఇసుక తోలికెళ్తా ఉన్నారు. మీ ఛాలెంజ్లు అక్కడ పెట్టండి. ఇవాళ కృష్ణా డెల్టా రైతాంగానికి 13 లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి. కృష్ణానదిలో ఇటు పెద్దకూరపాడు, ఇటు నందిగామ నియోజకవర్గం, కునికినపాడు పెద్దకూరపాడు మధ్యలో కృష్ణానదిలో రోడ్లేసి మీ ఎమ్మెల్యేల అనుచరులు పంది కుక్కుల్లాగా ఇసుక దోచుకెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనపట్లేదా? మీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మీ డిపార్ట్మెంట్లకు కనపట్లేదా? కృష్ణానదిలో పంది కుక్కుల్లాగా ఇసుక దోచుకొని ఇబ్రహీంపట్నం ట్రక్ టర్మినల్ మీద లక్షల టన్నులు ఇసుక స్టాక్ పెడితే మీ ఎమ్మెల్యేలు నోరు తెరుస్తున్నారా? మీ మంత్రులు నోరు తెరుస్తున్నారా? ఈ లంకపల్లిలో అవినిగడ్డ నియోజకవర్గం, పామరు నియోజకవర్గం, పెనంలూరు నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని అనుచరులు పంది కొక్కుల్లాగా ఇసుక దోచుకెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కనపట్టలేదా? ఇవాళ గుడివాడలో SC BC పేదవాళ్ళు, టీచర్లు ఇళ్ళ స్థలాలు కొనుక్కుంటే మంత్రి కొడాల నాని నాయకత్వంలో వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టి వాళ్ళ అనుచరులు దాడి చేస్తే పోలీస్ కేసులు ఏం పెట్టారు? ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఖండించాడా? TV5లో సీరియల్గా కొడాల నాని మీద గుడివాడలో స్థలాల దందా బయట పెడితే ముఖ్యమంత్రి నోరు తెరిచారా? మీరా అవినీతి లేని వ్యవస్థ తెస్తారంట. అవినీతి లేని వ్యవస్థ కాదు ముఖ్యమంత్రి గారు, నీతి లేని వ్యవస్థ తీసుకొచ్చి వ్యవస్థలన్నీ కూడా కుప్పకూల్చి